భారత అంతరిక్ష సంస్థ మరో ఘనత సాధించింది. స్పేడెక్స్ ఉపగ్రహాల్ని డీడాకింగ్ చేయడంలో విజయం సాధించింది. డీడాకింగ్ ప్రక్రియ ద్వారా భవిష్యత్ మిషన్లలో ముఖ్యంగా చంద్రుడిపై అన్వేషించడం, మానవ సహిత అంతరిక్షయానం, సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం వంటి మిషన్లకు మార్గం సుగమమైనట్లు ఇస్రో తెలిపింది. దీనిపై మరిన్ని వివరాల్ని ఇప్పుడు చూద్దాం. అంతరిక్ష ప్రయాణంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక మైలురాయిని సాధించింది. అంతరిక్షంలో స్పేడెక్స్ డీడాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. అంతరిక్ష ప్రయోగ సమయంలో ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసేలా ఇస్రో ఈ మిషన్ను ప్రారంభించింది. దీనికి సంబంధించి ఇస్రో తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అనుకున్న విధంగానే క్యాప్చర్ లివర్ 3 విడుదలైందని వెల్లడించింది. 2 ఉపగ్రహాలకు డీ క్యాప్చర్ కమాండ్ ఇవ్వడం ద్వారా విజయవంతంగా డీడాకింగ్ ప్రక్రియ పూర్తయిందని ఎక్స్ వేదికగా తెలిపింది. కాగా ఇస్రో సాధించిన ఘనతపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇస్రో బృందాన్ని ప్రశంసించారు. ఈ విజయం ప్రతి భారతీయుల్లో ఉత్సాహాన్ని నింపుతుందని ఎక్స్ వేదికగా తెలిపారు. నమ్మశక్యం కాని డీడాకింగ్ ప్రక్రియను స్పేడెక్స్ శాటిలైట్లు పూర్తి చేశాయన్నారు. భారతీయ అంతరిక్ష స్టేషన్, చంద్రయాన్ 4, గగన్యాన్ సహా భవిష్యత్ ప్రయోగాలకు మార్గాన్ని సుగమం చేస్తుందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కాగా గతేడాది డిసెంబర్ 30న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-60లో 2 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపించింది. ఈ సందర్భంగా ఈ PSLV బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్ 1B, 15.12 నిమిషాలకు స్పేడెక్స్ 1A రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటిని డాకింగ్ కోసం 3 సార్లు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పలుమార్లు ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చినప్పటికీ చివరిగా ఈ ఏడాది జనవరి 16న వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా వీటి మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఈ 2 ఉపగ్రహాల్ని హోల్డ్ చేసి డాకింగ్ని మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియ విజయవంతమైనట్లు తాజాగా ఇస్రో ప్రకటించింది. అయితే అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ల నిర్మాణం, ఉపగ్రహాల్లో ఇంధనం నింపి వాటి మెయింటెనెన్స్ చూసుకోవడం కోసం సపోర్టింగ్ శాంపుల్ రిటర్న్ మెషిన్స్, అంతరిక్ష శిథిలాల్ని తగ్గించేందుకు ఈ డాకింగ్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. అంటే ఈ మెషిన్ అంతరిక్ష అన్వేషణను మరింత సమర్థవంతంగా చేస్తుంది. సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అభివృద్ధికి అవసరమైన డాకింగ్ సామర్థ్యాలతో స్పేడెక్స్ మిషన్ భారతదేశాన్ని సన్నద్ధం చేయడమే కాకుండా ఇస్రో మరింత సంక్లిష్టమైన లక్ష్యాల్ని సాధించడంలో సహాయపడుతుంది. ఇలా ఈ ప్రయోగం భవిష్యత్తులో మానవ అంతరిక్ష ప్రయాణ ప్రయత్నాలకు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో లాంగ్ టర్మ్ స్పేస్ ప్రాజెక్టుల కోసం ఇది చాలా అవసరం. సింపుల్గా చెప్పాలంటే జాబిలిపై వ్యోమగామిని దింపడం, చంద్రుడి నుంచి మట్టిని తీసుకురావడం, సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మించాలన్న భారత్ కల సాకారం కావాలంటే వ్యోమనౌకల డాకింగ్, అన్డాకింగ్ ఎంతో అవసరం. ఈ నేపథ్యంలోనే ఇస్రో ఈ స్పేడెక్స్ ప్రయోగాన్ని చేపట్టింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.